హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో సరదాగా ఒక ప్రోగ్రామ్ చేద్దాం. సో ఆ ప్రోగ్రామ్ ఎలా అంటే మనం ప్రీవియస్గా యారే మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్ నేర్చుకున్నాం కదా. సో వాటి బేస్ చేసుకొని చేద్దాం. ఒక యారే ఇచ్చేసి, సో ఆ యారేలో ఒక లార్జెస్ట్ నెంబర్ ఉంటుంది కదా, సో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో బేసిక్గా మనకి యారేలో కొన్ని మెథడ్స్ ఉన్నాయి దాన్ని తీసుకురావాలంటే, అండ్ నెంబర్ మెథడ్స్లో కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయి, కొన్ని కాదు ఒకటే. సో మ్యాక్స్, సో ఈ మ్యాక్సిమంతో మనం మ్యాక్సిమం వాల్యూని లార్జెస్ట్ వాల్యూని తెచ్చుకోవచ్చు. ఓకే, బట్ ఇదంతా కాదు. ఎవరైతే ఇంటర్వ్యూస్ ఇస్తున్నారో వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. సో ఎవరైతే బిల్ట్ ఇన్ మెథడ్స్ యూజ్ చేసి ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నారో, సో వాళ్ళకి ఇంకో అప్రోచ్లో నాకు ఆన్సర్ కావాలి అని ఇంటర్వ్యూవర్ క్వశ్చన్ చేస్తున్నారు. నాకు బిల్ట్ ఇన్ మెథడ్స్ యూజ్ చేయకుండా ఫర్ లూప్స్ యూజ్ చేసి నాకు అవుట్పుట్ గెట్ చెయ్యి అంటారు. సో మనం ఫర్ లూప్లు యూజ్ చేయాలి. ఓకే, బిల్ట్ ఇన్ మెథడ్స్ యూజ్ చేసి మనం సింగిల్ లైన్లో కోడ్ రాయొచ్చు. ఆ సింగిల్ లైన్లో అవుట్పుట్ అనేది గెట్ చేయొచ్చు. బట్ ఇంటర్వ్యూలో అట్లా వర్కౌట్ అవ్వదు అనమాట. సో ఇక్కడ నాకు విఎస్ కోడ్లో హింట్ అనేది ఇచ్చేస్తుంది. సో అందుకే నేను విఎస్ కోడ్లో ప్రోగ్రామ్ రాయట్లేదు. సో ఆన్లైన్ కంపైలర్లో రాసిన. సో బేసిక్గా నేను ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేసి దాని తర్వాత పిన్ టు పిన్ చెప్తాను. ఓకే, ఓకే, ఇక్కడ మనం యారేలో ఒక ర్యాండమ్ ఎలిమెంట్స్ ఇచ్చాం. ఓకే, అండ్ ఈ థర్డ్ లైన్లో మనం గ్రేటెస్ట్ నెంబర్ అనే వేరియబుల్లో ఈ నెగిటివ్ ఇన్ఫినిటీ అని ఇచ్చాం. సో బేసిక్గా నెగిటివ్ ఇన్ఫినిటీ అంటే ఇది జావా స్క్రిప్ట్లో ఒక స్పెషల్ వాల్యూ అనమాట. ఓకే, అంటే ఇది స్మాలర్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. స్మాలర్ నెంబర్ అంటే ఒక నెగిటివ్ నెంబర్తో మనం జీరోతో డివైడ్ చేస్తే దాని రిజల్ట్ నెగిటివ్ ఇన్ఫినిటీ. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫంక్షన్లో నేను ఇక్కడ యారో ఫంక్షన్ తీసుకున్నా. ఈ ఫంక్షన్ అనేది ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్. ఓకే, నేను ఈ ఫంక్షన్ లోపల ఫర్ లూప్ యూజ్ చేశాను. అండ్ ఇక్కడ నేను ఐ డిక్లేర్ చేశాను. సో ఇనీషియల్గా ఐ అనేది 0. ఓకే, అండ్ ఐ లెస్ దాన్ యారే డాట్ లెంత్. ఓకే, యారే డాట్ లెంత్ అంటే సో బేసిక్గా యారేలో మనకి వాల్యూస్ ఉన్నాయి. సో ఎంత ఉంది లెంత్? 1 2 3 4 5 6 7. సో యారే డాట్ లెంత్ అంటే ఇక్కడ 7 వస్తుంది. ఓకే, సో అండ్ ఐ ప్లస్ ప్లస్ ఈ ఐ ఈక్వల్ టు 0 అనేది 7 దాకా వచ్చి ఆగిపోద్ది. అంటే 7 వరకు అంటే ఇవన్నీ ఇటరేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇటరేట్ అయ్యి ఒకవేళ కండిషన్ మ్యాచ్ అయితే మనకి గ్రేటెస్ట్ నెంబర్లోకి ఈ యారే ఆఫ్ ఐ వస్తుంది. ఓకే, ఈ ఐ అంటే ఇదన్నమాట. సో ఫస్ట్ ఇటరేషన్లో ఐ అనేది 0 కాబట్టి 0 7
చెక్ చేస్తుంది ఇఫ్ కండిషన్. సో ఇక్కడ యారే ఆఫ్ ఐ అంట 0. సో ఇక్కడ 0th ఇండెక్స్లోకి వెళ్ళి 4ని చెక్ చేస్తుంది. సో ఇక్కడ 4 గ్రేటర్ దాన్ గ్రేటెస్ట్ నెంబర్. అంటే గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి? -∞. సో అది బేసిక్గా ఈ యారేలో ఉన్న నెంబర్స్ ఈ నెగిటివ్ ఇన్ఫినిటీ ఏమనుకునేది అంటే లార్జర్ వాల్యూస్ అనుకునేది. ఓకే, సో దానికి ఫస్ట్ ఇటరేషన్లో మనకి 4 అనేది ఈ గ్రేటెస్ట్ నెంబర్లోకి స్టోర్ అయ్యిద్ది, సేవ్ చేసుకునేది. సో నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యిద్ది అండ్ i = 1 అయ్యిద్ది అండ్ 1 <7. సో 1 <7 కాబట్టి ట్రూ కాబట్టి మనకి ఇఫ్ స్టేట్మెంట్ వర్కౌట్ అయ్యి ఇప్పుడు యారే ఆఫ్ ఐ ఎంత 1. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్లో మనకి 5 ఉంది. 5 > 4? అవును కాబట్టి మనకి గ్రేటెస్ట్ నెంబర్లోకి అప్డేట్ అయ్యింది. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్లో 4 పోయి 5 వచ్చింది. ఓకే, వాల్యూ ఐ అనేది ఇంక్రిమెంట్ అయ్యి మనకి 2 వస్తుంది. సో 2 <7 కాబట్టి ఇది ట్రూ కాబట్టి మనకి యారే ఆఫ్ 5 అనేది 2 అయింది. సో ఇక్కడ యారే ఆఫ్ 2 సెకండ్ ఇండెక్స్లో 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఇది చెక్ చేస్తుంది 1 గ్రేటర్ దాన్ ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్లో ఎంత ఉంది? సో 1 > 5 కాదు, మనకి ఈ గ్రేటెస్ట్ నెంబర్ అనేది అప్డేట్ అవ్వదు. సో నెక్స్ట్ ఇటరేషన్లో i = 3 అయ్యిద్ది. సో అలా 3 <7? అవును. సో యారే ఆఫ్ ఐ అంటే థర్డ్ ఇండెక్స్లో ఏముంది? 2 ఉంది. సో 2 <greater <, కాదు కాబట్టి సో యారే అనేది అప్డేట్ అవ్వదు, 5 ఉంటుంది అండ్ ఐ ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుంది. సో 4 <7? అవును. సో యారే ఆఫ్ అనేది 4 కాబట్టి ఇక్కడ 4th ఇండెక్స్ చెక్ చేస్తుంది. యారే ఆఫ్ ఐ 4 కాబట్టి 4th ఇండెక్స్ చెక్ చేస్తుంది. సో 6. సో 6 <, 5? అవును. సో గ్రేటెస్ట్ నెంబర్లోకి అప్డేట్ అయ్యింది 6 అనేది. ఓకే, దాని తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయ్యి 5 అవుతుంది. సో ఇప్పుడు 5 <7 కాబట్టి ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి సో యారే ఆఫ్ ఐ ఎంత 5. ఇక్కడ 5th ఇండెక్స్ చెక్ చేస్తుంది. సో 7. సో 7 <, 6 కాబట్టి సో ఈ గ్రేటెస్ట్ నెంబర్లోకి 7 అనేది వెళ్తుంది. దాని తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయ్యి 6 అవుతుంది. సో ఇప్పుడు 6 <, 7 కాబట్టి ఇఫ్లోకి వెళ్ళి యారే ఆఫ్ 6లోకి చెక్ చేస్తుంది ఇండెక్స్ ఏముందా అని. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి సో 8 అనేది కంపారిజన్ చేస్తుంది 8 <, 7 అని. సో కండిషన్ ట్రూ కాబట్టి సో ఈ గ్రేటెస్ట్ నెంబర్లోకి 8 అనేది అప్డేట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ సో 6 ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యింది. సో ఇక్కడ 7 వస్తుంది. సో 7 <, 7. సో ఇది కండిషన్ ఫెయిల్ కాబట్టి సో ఇక్కడ ఈ లూప్లో నుంచి ఈ ఫర్ లూప్లో నుంచి ఎగ్జిట్ అయ్యి మనకి రిటర్న్ అనేది రిజల్ట్ ఇస్తుంది. సో రిటర్న్లో మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఉంది. సో ఈ గ్రేటెస్ట్ నెంబర్లో మనకి 8 వాల్యూ ఉంది. సో మనం ఇక్కడ ఫంక్షన్ని కన్సోల్ చేసి చూస్తే మనకి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఈ ఫంక్షన్ లోపల మనం యారేని పారామీటర్గా పాస్ చేస్తున్నాం. ఓకే.